శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున రాబోతున్న మొట్టమొదటి సూర్యగ్రహణము భారతదేశంలో కనిపిస్తుందా లేదా, గ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలేమిటి, ఇంకా ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే కనిపిస్తుంది, గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే గర్భవతులు ముఖ్యంగా ఏ నెలలో ఉన్నవారు ఈ గ్రహణ నియమాలను అనేది పాటించాలి అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భూమికి సూర్యునికి మధ్యగా చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా అమావాస్య రోజున జరుగుతుందండి. అయితే 2024లో ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున మొట్టమొదటి సూర్యగ్రహణం అయితే రాబోతుంది. ఈ సూర్యగ్రహణము రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అండి. ఈ విధమైన సూర్యగ్రహణము 54 సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు రాబోతుందండి. ఈ గ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు, ఏ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది, ఎవరెవరు ఈ గ్రహణ నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము. భారత కాలమాన ప్రకారము గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున రాత్రి 9:12 ప్రారంభమై తెల్లవారుజామున 1:25 వరకు ఉంటుందండి. అంటే మనకి తెల్లవారితే ఏప్రిల్ 9 మంగళవారం అవుతుందండి. మొత్తం గ్రహణం వ్యవధి 4:39. ఈ గ్రహణం భారతదేశంలో అయితే కనిపించదండి. కాబట్టి భారతదేశం నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలని పాటించవలసిన అవసరం లేదు. గర్భవతులు కూడా ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆ రోజున మనకి రాత్రి సమయంలో గ్రహణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఆ రోజున సాయంత్రం 6 గంటల లోపలే ఫుడ్ అనేది తీసుకోండి. ప్రెగ్నెంట్ లేడీసు తీసుకొని మీరు రెస్ట్ అనేది తీసుకోండి. ఆ రోజు భారతదేశంలో గ్రహణం కనిపించినా కనిపించకపోయినా కూడా గర్భిణీ స్త్రీలు ఆ రోజున సూర్యగ్రహణము మరియు అమావాస్య కనుక ఆ రోజున ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మంచిదండి. ఏదైనా పనులు ఉంటే కూడా మీరు పోస్ట్పోన్ అనేది చేసుకోండి. గ్రహణ సమయంలో మరియు అమావాస్య రోజున ప్రకృతిలో కొన్ని మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయండి. కాబట్టి గర్భవతులు ఆ రోజున ఇంట్లోంచి బయటికి రాకపోవటమే మంచిదండి. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు నైరుతి యూరప్, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువంలో ఈ గ్రహణం అయితే సంపూర్ణంగా కనిపిస్తుందండి. కాబట్టి ఈ ప్రదేశాల్లో నివసించే ప్రజలు మాత్రం గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అలాగే గర్భవతులు కూడా తప్పనిసరిగా గ్రహణ నియమాలను అయితే పాటించాలండి. ముఖ్యంగా మన తెలుగువారు ఎక్కువగా ఉండే అమెరికాలో ఈ గ్రహణం అయితే సంపూర్ణంగా కనిపిస్తుందండి. కాబట్టి అమెరికాలో ఉండే మన తెలుగు ప్రజలు తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించండి. అలాగే గర్భవతులు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మరి అమెరికాలో ఏ సమయానికి ఈ గ్రహణం కనిపించబోతుంది, వారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము. అమెరికా దేశంలో గ్రహణ పట్టు విడుపు సమయాలు ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 1:27 ప్రారంభమై మధ్యాహ్నం 3:35 వరకు ఈ గ్రహణం అయితే ఉండబోతుందండి. వారు గ్రహణ నియమాలను ఏ విధంగా పాటించాలి, ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందామండి. అందులో మొదటిది, గ్రహణం ఏదైనా సరే ఆ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కంటితో ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకూడదు. ఆ సమయంలో వారు ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకపోవడమే మంచిది. అలా బయటికి వస్తే అది వారికి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటికి రాకపోవటమే మంచిది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కిరణాలు ఇంటి లోపలికి పడకుండా కర్టన్స్ తోటి కవర్ చేసుకుని ఉండాలి. రెండవది, గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయిన తరువాత పట్టు విడుపు స్నానాలనేవి చేయాలి. అలా చేయటం వలన విషపూరితమైన సూర్యకిరణాల ప్రభావం ఏమైనా ఉంటే పూర్తిగా అది తొలగిపోతుంది. కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలే కాకుండా అందరూ కూడా పట్టు విడుపు స్నానం అనేది తప్పనిసరిగా చేస్తే చాలా ఉత్తమం. మూడవది, అందరూ కూడా తప్పనిసరిగా గ్రహణ సమయానికి 2 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే గ్రహణం మొదలయ్యే సమయానికి మనం తీసుకున్న ఆహారం అనేది పూర్తిగా అరిగిపోయి ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో అరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయానికి 2 గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారంతో పాటు నీటిని కూడా తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు.
అయితే అంత సమయం పాటు గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండటం మంచిది కాదు కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పండ్లను ద్రవ పదార్థాలని తీసుకోవచ్చు. అలా చేయటం వల్ల తల్లికి బిడ్డకి ఏమీ ప్రమాదమైతే ఉండదు అని చెప్తూ ఉంటారు. 4వది, గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణ సమయంలో పదునైన వస్తువులకి దూరంగా ఉండాలి. అంటే ఆ సమయంలో కూరగాయలు, పండ్లు లాంటివి తరగటం చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లలు పెదవులు చీలి పుడతారు అని నమ్ముతూ ఉంటారు. 5వది, గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో లోహ వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుండు పిన్నులు, హెయిర్ పిన్నులు, పిన్నీసులు ఇలాంటి లోహపు వస్తువులకి దూరంగా ఉంటే మంచిది. ఇంకా 6వది, గ్రహణ సమయంలో మహిళలు నిద్రపోకూడదు అని చెప్తూ ఉంటారు. మొదటి నెల నుంచి 7వ నెలలోపు గర్భిణీ స్త్రీలైతే మంచం మీదనే పడుకొని ఉండాలి, అస్సలు కదలకుండా ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలోనే బేబీ గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అలా అని నిద్రపోకూడదు. ఏదైనా స్వామివారి లేదా అమ్మవారి మంత్రాలను చదువుకుంటూ లేదా వింటూ ప్రశాంతంగా పడుకోవాలి. 7వది, గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తే వాళ్ళ వెంట గరికను, తులసి దళాలను తీసుకువెళ్తే మంచిది. అలాగే గర్భం చుట్టూ గంధం, తులసి ఆకుల మిశ్రమాన్ని కప్పి ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు గ్రహణ ప్రభావం అంతగా ఉండదు. 8వది, గ్రహణం పట్టడానికి ముందుగానే మంచినీటి బిందెలపైన, ఊరగాయ పచ్చళ్ళపైన, పెరుగు ఇలా ఏవైనా వండిన ఆహార పదార్థాలు ఉన్నట్లయితే వాటి మీద తప్పనిసరిగా దర్భను కానీ, గరికని కానీ లేదా తులసి ఆకులను వేసి ఉంచితే మంచిది. అలా చేయటం వలన గ్రహణ కిరణాల ప్రభావం వాటి మీద ఉండదు. 9వది, గ్రహణం పూర్తయిన తర్వాత అందరూ కూడా తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలా చేయలేని వారు ఇంటిని గంగాజలంతో కానీ, పసుపు నీటితో కానీ, దర్భలతో ఇల్లంతా కూడా చల్లుకోవాలి. అలా ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసి ఆహార పదార్థాలపై, మంచినీళ్ళ బిందెలపై వేసిన దర్భల్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. చివరిగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు భయపడకూడదు. ఆ సమయంలో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదైనా సంగీతం వినటం, మంచి పుస్తకాలను చదువుకోవటం లేదా ఏదైనా మంత్రజపం చేసుకోవటం చాలా మంచిది. అందరూ కూడా గ్రహణ సమయంలో మంత్రజపం చేయటం వలన దానివల్ల వచ్చే ఫలితం మామూలుగా చేసినప్పుడు కన్నా కూడా రెట్టింపు ఫలితం ఇస్తుందట. ఇంకొక విషయం ఏమిటంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీని రెస్ట్ తీసుకోమన్నారు కదా అని చెప్పి అదే పనిగా చేతిలో సెల్ ఫోన్ ఉంచుకొని చూస్తూ ఉండకండి. సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా అంత మంచిది కాదండి. కాబట్టి సెల్ ఫోన్ని కొంచెం దూరంగా పెట్టుకొని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నియమాలన్నీ, ఈ జాగ్రత్తలన్నీ కూడా ఇప్పుడు మనం కొత్తగా సృష్టించినవి కాదండి. మన పూర్వీకులు చెప్పినవి. ఆ రోజుల్లో వారు పాటించి మన పెద్దవారికి చెప్తే వారు మనకి చెప్పినవేనండి. కాబట్టి మీకు నమ్మకం ఉంటే పాటించండి, లేదంటే వదిలేసేయచ్చండి. ఆ గ్రహణ సమయం కొంతసేపు మనం బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవటం వల్ల మనకు వచ్చే నష్టమైతే ఏమీ లేదు కదండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజున ఉగాది పండుగ అయితే రాబోతుందండి. మరి ఈ గ్రహణ ప్రభావం వల్ల ఉగాది పండుగను జరుపుకోవచ్చా అంటే జరుపుకోవచ్చండి. ఏప్రిల్ 9వ తేదీన మనకి అమావాస్య ఘడియలు కూడా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ రోజు ఉదయాన్నే ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని చక్కగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. ఇవ్వండి ఇవాల్టి వీడియోలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగచ్చండి. తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విషయాల్ని మరికొంతమందికి తెలియజేయాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.